ఇక్కడ వస్తున్న వార్తల్లో వస్తున్న ఆందోళన అంటే జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడిపోయి చనిపోయారు అంటున్నారు. హ్మ్. నిజాలు వ్యవస్థలు తేల్చనివ్వండి. హ్మ్. నా పాయింట్ ఏంటంటే ఆ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అండ్ వివిఐపి జెడ్ ప్లస్ కేటగిరీ స్థాయి భద్రత ఉందని ప్రభుత్వం హైకోర్టులో చెప్పిన వ్యక్తి. అంటే జెడ్ ప్లస్ స్థాయి అవును. భద్రత ఉంది. మరియు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఒక పార్టీకి అధ్యక్షుడు, పెద్ద నాయకుడు ఈ రాష్ట్రంలో. ముఖ్యమంత్రి హ్మ్. తర్వాత ఆయనే పెద్ద నాయకుడు అవును. ప్రజా స్పందనలో. అట్లాంటి వ్యక్తి ప్రయాణిస్తున్న కారు కింద అంత రష్‌లో ఒక వ్యక్తి పడిపోవడం అనేది ఎంత ప్రమాదకరమైనటువంటి ఘటన. పడిపోవడం ఒక ప్రమాదకరం, చనిపోవడం ఒక బాధాకరం, హ్మ్. దుర్మరణం. దానందరూ మనం బాధపడాల్సిన అంశం. బట్ ఆడి వరకు వచ్చేసాడు అంటే ఆయన భద్రతా వైఫల్యం ఎంతుంది? అవును. అంటే ఒక జెడ్ ప్లస్ కేటగిరీలోనైనా ఆడికొచ్చేసినాడు అంటే కింద పడిపోయినాడు అంటే దీనిలో నిజంగా జరిగుంటే ఈరోజు ప్రభుత్వమో లేదా పార్టీలో చెప్తున్న మాటల ప్రకారం జరిగి ఉంటే జరిగిందో లేదో మనకు తెలీదు. జరిగి ఉంటే ఖచ్చితంగా అది భద్రతా వైఫల్యమే కదా! ఇప్పుడు అవును. ఆయనొచ్చాడు. నిజంగా భద్రత కరెక్ట్‌గా ఉంటే ఆ కారు కింద పడాల్సిన అవసరం ఆయనకొచ్చుండేది కాదు. ఎందుకంటే హ్మ్. మామూలు కారు కింద ఒక ర్యాలీగా పోతుంటే పడిపోవడం వేరు. దాన్ని కూడా హ్మ్. మనం సమర్థించలేం. హ్మ్. బట్ ఇక్కడ వీవీఐపీ మాజీ సీఎం ఉన్న కారు కింద పడిపోయాడంటే ఎంత వైఫల్యం ఉందక్కడ. హ్మ్. అంటే